ఓకే. బై అండి. హ్యాపీ స్వీట్ మూమెంట్స్ విత్ యువర్ పాప. మధు గారు రిటర్న్ ప్లీజ్. ఓహ్! సబ్ చేశారా? మధు గారు ప్రియాంక గారినంట సబ్ చేయండి. ప్రియాంక గారు సబ్ చేశారంట. మీకు నేను బ్లూ ఇస్తాను. బ్లూ ఇమ్మన్నారు కదా నిన్న. మధు గారు మీకు బ్లూ ఇచ్చాను. ప్రియాంక గారు ఇంకా మీ బాబు ఏం చేస్తున్నాడు? వచ్చాడా? ప్రియాంక గారు మీ బాబు వచ్చారా? బై మధు గారు. థ్యాంక్ యూ ఫర్ లైవ్. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక గారు ఉన్నారా? వెళ్ళారా? ఆడుకుంటున్నాడు. అంటే ఆడుకుంటాం అంటే ఇంక్లూడింగ్ మీరు కూడా ఉంటారు కదా దాంట్లో. అంటే మీతో కూడా ఆడుకుంటూ ఉంటాడుగా. రిటర్న్ ప్లీజ్. ప్రియాంక గారు మధు గారు ఇస్తారు రిటర్న్, డోంట్ వరీ. తర్వాత చూసైనా ఇస్తారు. ఎంజాయ్. మీరు బాబు వీడియో తీసి ఒక వీడియో చేస్తా అన్నారు. బట్టలు వేసి తీయండి, బట్టలు వేయకుండా తీయమాకండి. అంటే పిల్లల్ని బట్టలు వేయరు కదా ఈవినింగ్ టైంలో, అలా అంటున్నా. ప్రియాంక గారు ఏం చేస్తున్నారు? వర్క్ చేసుకుంటూ నా లైవ్ చూస్తున్నారా? నేను అలా ఎప్పుడో ఉంచాను. అంటే కొంతమంది ఉంచుతారు, నాకు ఐడియా లేదులే. ఎక్కువ శాతం పిల్లలు అలానే ఉంటారు చిన్నప్పుడు. అంటే అమ్మాయిల కంటే ఫుల్ డ్రెస్ వేస్తారు కానీ అబ్బాయిల్ని ఒక డ్రాయర్ వేసేసి వదిలేస్తారు ఎక్కువ శాతం. నేను చాలా చూశాను, అందుకని చెప్తున్నాను. ఇంకా అండి అదేలే. అవునవును. స్క్రీన్ యాడ్ చేయాలి. ప్రియాంక గారు ఇంకా నేనైతే అలా ఉంచాను అభి. మంచిదండి. కొంతమంది ఉంచుతారు. క్రియేట్ హైలైట్. ఇంకా ఏం చేస్తున్నారండి? పనులు అయిపోయినాయి ఇంట్లో? అవును. ఈరోజు మధు గారు వచ్చారు లైవ్కి, హిమ గారు వచ్చారు, డిడి గారు ఎమ్మన్నే వెళ్ళిపోయారు వచ్చేసి. నేను డిడి గారు లైవ్కి ఒక 3 మెసేజ్లు పెట్టి వెళ్ళిపోతాను నేను కూడా. నేను చూస్తుంటా ఇక్కడ కూడా. ఓ అవునా? డిడి గారు లైవ్ పెట్టారు. 6ంటికి పెడతా అన్నారుగా, అప్పుడే పెట్టారా? 6 అవ్వలేదు కదా? నేను డిడి గారి లైవ్కి వెళ్ళిన ఒక 3-4 మెసేజ్ చేసి జంపు. ఎందుకంటే నా లైవ్లో ఉండలేదు కదా, అందుకే నేను ఉండను. మీరు వెళ్ళొచ్చారా లైవ్కి, డిడి గారి లైవ్కి?